డాలర్ల వర్షం కురిపించిన నీలి విప్లవం నేడు ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని ఏపీ మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఆక్వా రైతుగా తనకు రొయ్య రైతుల కష్టాలు తెలుసని, పతనమవుతున్న ధరలు, పెరుగుతున్న మేత ధరలు రైతు నడ్డి విరుస్తున్నాయని అన్నారు. 30 కౌంట్ రొయ్యలను కొనే నాదుడు లేడని, 100 కౌంటు రొయ్యల ధరలు దారుణంగా పడిపోయినా ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఎవరూ కొనుగోలు చేయడం లేదని, ఇందుకు ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కారణమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఆక్వా రైతుకు వెన్నుదన్నుగా ఉంటామన్నారు చినరాజప్ప. వాస్తవ పరిస్థితి దృష్టికొచ్చినప్పటికీ రేట్లు బాగా పంట పండిన సంవత్సరంలో బాగా పంట వచ్చినప్పుడు రేటు ఈ కొనుగోలుదారు తక్కువ రేటు కొంటున్నాడు. దాని మీద ఇబ్బంది అవుతుంది. దాని మీద గవర్నమెంట్ వీళ్ళందరినీ కూడా పిలిచి ఏదో మంచి చేస్తుంది అనుకుంటే 100 కౌంటు 240 కొనండి అని చెప్పి డైరెక్షన్ ఇస్తే వీళ్ళు వచ్చి 170 కొనటం మొదలెట్టారు. అలాగే 30 కౌంట్ ఉంటే 30 కౌంట్ కూడా కొనే పరిస్థితి కనపట్టలేదు. ఇప్పుడు వరకు 30 కౌంటు రైతులందరూ కూడా 30 కౌంట్లో ఉన్నాయి, ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అది కూడా కొనే పరిస్థితి లేదని అది గగ్గోలు పెడుతున్నారు. ఇది కూడా నేను చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు కరెంటు విషయానికి వచ్చినప్పటికీ మేము ₹2 అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ₹2 ఇస్తే ఇది ₹1.5 ఇస్తానని చెప్పి మీటింగ్ పెట్టి ₹1.5 ఇచ్చి ఇప్పుడు వచ్చి 3.5 కట్టండి అని చెప్పి చెప్పడం, అలాగే చిన్నకారు రైతులకి ముందే పెద్దోళ్ళకి లేదని చెప్పడం జరిగింది. దాని మీద ఈ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే మేత రేటు బాగా పెరిగిపోయింది, దాన్ని కంట్రోల్ చేసే నాదుడు లేడు. వాస్తవ పరిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ను ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. కిమ్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో కోనసీమ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఆసుపత్రి ప్రారంభించినట్టు ఆ సంస్థల చైర్మన్ చైతన్యరాజు, మేనేజింగ్ డైరెక్టర్ రవివర్మ చెప్పారు. ఈ హాస్పిటల్స్ ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. కోనసీమలో మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ 6 బ్రాంచీలతో పనిచేయనున్నట్లు చైర్మన్ చైతన్యరాజు, ఎండీ రవివర్మ తెలిపారు. స్టార్ట్ చేస్తున్నాం త్వరలోనే. అది జనవరి 11th ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో రిక్వైర్మెంట్ ఎక్కడుంటే అక్కడ హాస్పిటల్స్, మెయిన్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్స్ లేని చోట ఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయాలని మా మెడ్ యునైటెడ్ ఫ్యామిలీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా అక్కడ క్లినిక్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యున్సీ ప్లస్ మండల్ హెడ్ క్వార్టర్స్లో క్లినిక్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆపరేట్ చేయరు. దాని యూజువల్గా 60 to 80, 90 కిలోమీటర్స్ దూరంలో కిమ్స్క్రా కావచ్చు, లేదా రాజమండ్రి, ఏలూరు, కాకినాడకి కేసులు చాలా కేసెస్ మా నోటీస్లోకి వచ్చినప్పటికీ చాలా